పవన్ కళ్యాణ్, శృతి హాసన్ కాంబినేషన్ లో కాటమరాయుడు సినిమా తెరకెక్కుతోంది. గతంలో ఈ ఇద్దరు గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన పవన్ దగ్గర తన కెరియర్ ప్లాన్ గురించి శృతి హాసన్ ప్రస్తావించిందట. తెలుగు, తమిళ సినిమాలు తగ్గించుకుని హిందీ సినిమాలపై ఎక్కువ దృష్టిని పెట్టాలనుకుంటున్నట్టు తన మనసులోని మాటను బయటపెట్టింది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం సరైనది కాదని పవన్ చెప్పాడట. బాలీవుడ్ లో ఉండే లోటుపాట్లను గురించి, సౌత్ సినిమా గొప్పతనం గురించి ఆమెకు వివరంగా చెప్పాడని అంటున్నారు. సౌత్ సినిమాలో మరింతగా ఆమె నిలదొక్కుకోవాల్సిన అవసరాన్ని గురించి వివరించాడని చెబుతున్నారు. దాంతో శృతి హాసన్ ఆలోచనలో పడిందని అంటున్నారు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5:05కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది. గీతా సుబ్రహ్మణ్యం, ఈ జంట పేరు గీతా సుబ్రహ్మణ్యం.